మూలవాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అని పేతురు గారు ఆయన 2వ పత్రికలో వేరే బోధలు, క్రీస్తు వ్యతిరేకమైన బోధలు, క్రీస్తు వారు తెలియచెప్పలేనివి విషయాలు చెప్తున్న వారి అందరికీ గురించి హెచ్చరిస్తూ విశ్వాసులకు ఈ విషయాలని తెలియజేస్తూ రాసిన విధానంలో మొదటి వచనం నుంచి మనకు కనబడుతుంది. అబద్ధ ప్రవక్తుల గురించి, అబద్ధ బోధకుల గురించి ఆయన ఈ విషయాలు చెప్తున్నాడు. మొదటి వచనంలో చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. ప్రజల్లో అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మనం చూసినా సరే అందరూ అన్ని నిజాలు చెప్పరు. ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఏదో ఒక సమాధానం చెప్తారు, సరైన సమాధానం చెప్పరు. అలా అబద్ధాలు ప్రజల్లోనే కాదు, ఈ బోధకుల్లో అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు, ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మొత్తం మీద దేవుని ప్రజల్లో కూడా అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నమాట. అది వాళ్ళ సొంత విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని పేతురు గారు దేవుని వాక్యంలో ఇక్కడ మనకు తెలియజేశారు. అలాగే మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. 2వ అధ్యాయము మొదటి వచనంలోని ఇదంతా ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక. రహస్యముగా బోధిస్తున్నారు. ఏంటి అంటే, మనల్ని కొన్న క్రీస్తు ప్రభు వారిని, అంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించారు, కొన్నారని చెప్పి మన వాక్యంలో ఉంటుంది. అలాగా ఆయనలో మన బాప్తిజం పొందిన వారిలో కూడా వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే, వాళ్ళ సొంత విషయాలకి, వాళ్ళ సొంత ప్రయోజనాలకి, ఉదాహరణకి వాళ్ళ దగ్గర ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది విశ్వాసుల్ని వీళ్ళు రహస్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి చిన్న కరపత్రాలు ఇవ్వడం, లేదంటే వాళ్ళకి తెలియని ఏదో కొత్త విషయాలు చెప్తున్నట్టు చెప్తారు. వాళ్ళని ఆ సంఘంలో నుంచి తీసుకుని వీళ్ళ దగ్గరికి తీసుకుని వస్తారు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను, అంటే దేవునికి సంబంధించిన ఆ ఒక్క అభిప్రాయం నుంచి వేరే అభిప్రాయాలు, అలా వేరే అభిప్రాయాలు బోధిస్తూ రహస్యముగా ఇంటింటికే వచ్చి చాలా మంది బోధిస్తారు. ఇప్పుడు మనం ఆ విషయాలు నేర్చుకున్నాం. ఉదాహరణ చూస్తే రహస్యముగా భిన్నాభిప్రాయములు, దేవుడు చెప్పినవి కాకుండా వేరే వేరే అభిప్రాయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని తీసుకుని పోవడం జరుగుతుంది అని పేతురు గారు రాసిన పత్రికలో మనకు తెలియజేసిన ప్రకారం ఈ భిన్నాభిప్రాయాలు ఏమి అంటే, మొదటగా కొన్ని విషయాలు తెలియజేస్తారు కొంతమంది వచ్చి. అందులో ఏంటంటే, భూమిపై ఎన్ని పాపాలు చేసినా సరే అది చనిపోయిన తర్వాత ఆ పాపాలు అక్కడితో పోతాయి, దానికి శిక్ష ఉండదు అని ఒక బోధ జరుగుతుంది. మనం చేసిన తప్పులు ఈ భూమి మీద ఉండగానే వాటికి శిక్ష ఉంటుంది, చనిపోయిన తర్వాత ఇంక దానికి శిక్ష ఉండదు, ఇంకా పాపాలు పనిచేయవు అన్న విధానం ఒకటి ఏర్పడేది. దీనికి మనం రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 6వ
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఎవరైనా చదవండి. చనిపోయిన వాడు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందేశాడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? చనిపోయిన తర్వాత పాపాలు ఉండవు. దానికి ఈ వచనం ఎలా ఉంది? దగ్గరగా ఉంది. చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందుతున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పింది మరి సరైందే కదా? సరైందే కదా ఈ విధానంలో చూస్తే? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత పాపాల నుంచి విముక్తి ఉంటుందా? చనిపోయిన తర్వాత అక్కడితో పాపాలు పోతాయా? మనం చేసిన పాపాలు పోవు. మరి ఇప్పుడు మనం 6వ అధ్యాయం రోమపత్రిక 7వ వచనం చదువుకున్నాం. ఏంటి? చనిపోయిన తర్వాత అతడు పాప విముక్తుడు అవుతాడు. అవునా? మీరే కదా చదివారు, చనిపోయిన తర్వాత పాప విముక్తుడు అవుతాడు. మరి ఇదేంటి? ఇలా చూస్తే వాళ్ళు చెప్పింది సరైనది అవుతుంది కదా అంటే, ఇక్కడ ఏ చనిపోవడం గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఫస్ట్ పై వచనాలు చదివితే మొదటి వచనం అవసరం లేదు, ఆ పై వచనాలు 3వ వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అంటే రోమీయులను అడుగుతున్నారు. రోమీయుల్ని, క్రైస్తవుల్ని, క్రీస్తులోకి బాప్తిజం పొందిన వారు అయిన వారు మీరు ఆయన మరణంలోనికి బాప్తిజం పొందారని మీకు తెలీదా? అంటే క్రీస్తులో బాప్తిజం పొందిన వారు ఆయన చావులో కూడా బాప్తిజం పొందారు, ఆయన చావులో కూడా వీళ్ళు ఉన్నారు అని దాని అర్థం. అలాగా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేకపోవడనో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందిన వారందరూ ఏంటంటే, క్రీస్తు యేసు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో ఆయన మరణంలో కూడా మనం షేర్ తీసుకున్నాం, పాలి భాగస్థులం అనమాట. అది ఇప్పుడు ఇంట్లో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తికి మనం ఏమవుతాం? పని మనుషులు అవుతామా? వారసులం అవుతాం. ఆ ఆస్తిలో కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కానీ మనకు ఒక భాగం ఉంటుంది, వాళ్ళు చేసిన దాంట్లో. అలాగే క్రీస్తు యేసు వారు మరణములో మన బాప్తిజం పొందడం వలన మనం ఆ షేర్ తీసుకున్నాం, ఆ భాగం మనకు ఉంది. అంటే ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో బాప్తిజంలో నీటిలో మనం అలాగే సమాధి చేయబడి తిరిగి లేస్తాం, ఆయన మరణంలో పాలు పొందామని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. కాబట్టి ఆ బాప్తిజం అనేది యేసుక్రీస్తు వారి మరణం యొక్క సాదృశ్యముగా కనబడుతుంది. కాబట్టి ఆ సాదృశ్యంగా మనం బాప్తిజంలో ఆయన మరణం నుంచి ఎలాగైతే లేచారో మనం కూడా ఆ బాప్తిజంలో అలాగా లేచినట్టు అదొక సాదృశ్యంగా కనబడుతుంది. ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదము. ఇది ఇప్పుడు చనిపోవడం అంటే ఏంటంటే, ఆ తర్వాత అంటున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అలా బాప్తిజం పొందితే క్రీస్తు యేసు వారు సిలువలో ఎలాగైతే మరణం పొందారో నీవు నీ పాపం విషయమై చనిపోయావు. అది చనిపోవడం అంటే ఇప్పుడు బాడీ సమాధి చేసి భూమిలో పాతి పెట్టడం ఇది ఒకటే కాదు చనిపోవడం అంటే. బైబిల్లో చావులు రకాలు ఉన్నాయి. ఈ చనిపోవడం అంటే క్రీస్తు వారి శ్రమల్లో
పాలుభాగం పొంది మన పాపం విషయమై మనం చచ్చిపోయాం. ఒకసారి చచ్చిపోతే తిరిగి లేవడానికి అవ్వదు. అంటే చచ్చిపోయిన శరీరము మృతదేహం కదలదు నార్మల్గా. సాధారణంగా చూస్తే ఇప్పుడు మనకి క్రీస్తు వారి రెండో రాకడలో తిరిగి పునరుద్ధానం అవుతాం, అది వేరే విషయం. ఇప్పుడైతే చనిపోయిన శరీరము ఇంకా అలాగే ఉంటుంది, కదలదో మెదలదు. సో అలాగే పాపం విషయంలో చనిపోతే మరలా వాడి జోలికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు అనమాట. అది ఆ విషయంలో మీరు చనిపోయారు అని అంటున్నాడు ఈ 7వ వచనంలో చెప్పింది. చనిపోయిన వాడు పాపం నుంచి విముక్తి పొందాడు. కాబట్టి క్రీస్తుల యేసులో బాప్తిజం పొందితే నువ్వు పాపం విషయంలో చచ్చిపోయావు. కాబట్టి నీకు అక్కడ పాపం నుంచి విముక్తి కలిగింది. ఇక్కడ చెప్పిన వచ్చిన విధానం వివరణ ఇది. చనిపోవడం అంటే నార్మల్గా చనిపోయేలాగా ఈ అబద్ధ బోధలు చెప్పినట్టు చనిపోయి తర్వాత ఇంక పాపం నుంచి విముక్తి ఉండదు అన్న విధానం ఈ వచనం కాదు. కాబట్టి మనం ఏదైనా ఒక వచనం తెలియజెప్తున్నారంటే దాని పైన ఏం చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది, ఆ తర్వాత ఏముంది అన్నది మనం చదివితే ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి.